అందరికీ వెల్కమ్ టు పద్దు కుకింగ్ విత్ బ్యూటీస్. థంబ్నైల్ చూసారు కదా, మా చిట్టి తల్లి బోర్లా పడింది. తను ఫస్ట్ మైల్ స్టోన్ దాటిందనమాట. ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నామో ఎప్పుడు బోర్లా పడుతుందా అని. ఎన్నిసార్లు బోర్లా పడడానికి ట్రై చేసిందో పాపం బిడ్డ. హ్యాండ్ అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా టర్న్ అయింది. నేనేం చేస్తున్నానా అనుకుంటున్నారు కదా, మా సైడ్ బోర్లా పడితే కర్పూరంతో దిష్టి తీసేసి టెంకాయ కొడతారు. మార్నింగ్ పడింది కాబట్టి ఆ టైంలో అమ్మ అయితే లేదు, ఇంట్లో డ్యూటీకి వెళ్ళిందనమాట. ఇంకా అప్పటికే బోర్లా పడటానికి ట్రై చేస్తానే ఉంది మా బుడ్డది. ఎందుకైనా బెటర్ అని చెప్పి నేనైతే ముందుగానే టెంకాయ కొని తెచ్చి పెట్టుకున్నాను. టెంకాయ అయితే రౌండ్గా భలే పగిలింది. చెప్పల్ని బయట గడప దగ్గర అయితే పెట్టేశాను. టెంకాయ రౌండ్గా పగిలితే శుభశకనం అనిపిస్తుంది కదా. నేనైతే చాలా హ్యాపీ. అసలు బోర్లా పడితే బొబ్బట్లు అంటారు కదా, మా సైడ్ అయితే పోలీలు అంటారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు. ఇంకా మా అమ్మ అయితే నా మనవరాలు ఎప్పుడు బోర్లా పడుతుందా, ఎప్పుడు బొబ్బట్లు చేద్దామా అని అనుకుంటానే ఉండేది. నెక్స్ట్ డే ఈవినింగ్ మా అమ్మ పిన్నమ్మ బొబ్బట్లు అయితే చేస్తూ ఉన్నారు. బొబ్బట్లు చేసే విధానం కూడా షూట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఎక్కడ మా బుడ్డ దాంతోనే సరిపోతా ఉంది నాకు. కొంచెం షూట్ చేయడం, మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడం, ఇదే పని. ఇంకా ఇది అయ్యే పని కాదని బొబ్బట్లు చేస్తూ ఉండేది మాత్రమే షూట్ చేశాను, చిన్న క్లిప్ లాగా. ఆ నెక్స్ట్ డే మార్నింగే పాపకి స్నానం చేపించి నిద్రపిచ్చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఏదో సింపుల్గా ఇలా ఇంట్లోనే డెకరేట్ చేస్తూ ఉన్నాను. హడావిడి ఏమీ లేకుండా ఏదో అలా స్వీట్ మెమరీ అనమాట. అసలు నిజంగా చెప్పాలంటే ఒక మదర్కి పిల్లలు హెల్తీగా పెరుగుతూ ఉన్నారు అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకేమైనా ఉంటుందా? ఇంకా ఇప్పుడు నేను కూడా అదే హ్యాపీనెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. చెప్పాలంటే మోక్ష మా లైఫ్లోకి రావడం మా ఫ్యామిలీలో అయితే ఫుల్ హ్యాపీనెస్ అనమాట. ఇంకా ఇల్లంతా కలకలాడుతూనే ఉంటుంది. అసలు ఏదో హడావిడి, పిల్లలుండే ఇల్లంతా అలాగే ఉంటుంది కదా. ఇంకా వాళ్ళ నాన్న అయితే చెప్పాల్సిన పనే లేదు. నాకు కూతురే కావాలి దేవుడా అని గట్టిగా మొక్కేసినాడు. కూతురే పుట్టింది. ఇలాంటి స్వీట్ మెమరీస్ అన్నీ మా చిట్టి తల్లి పెద్దదైన తర్వాత చూపించాలి, అప్పుడే దాని హ్యాపీనెస్ చూడాలి. ఇంకా డెకరేషన్ విషయానికి వస్తే స్మాల్ డెకరేషన్ చేద్దామని చెప్పి రోజా పూలు, అరిటాకుల్ని రౌండ్ షేప్లో కట్ చేయించుకొని ముందుగానే ప్లాన్డ్గా బాబాయ్ దగ్గర అయితే తెప్పించేసుకున్నాను. మధ్య మధ్యలో మా బుడ్డది లేవడం, నేను వెళ్ళడం ఇదే సరిపోయింది. ఇది ఇంక ఇలా అయ్యేటట్టు లేదని అమ్మ వచ్చిన తర్వాతే బోర్లా పడిపిద్దామని చెప్పేసి దాని దగ్గరే ఉండిపోయాను. అమ్మ వచ్చిన తర్వాత మోక్షాన్ని నిద్ర లేపి రెడీ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా నెట్టెడ్ డ్రెస్ అయితే వేశాను. పాపం బిడ్డ చాలా చిరాకు పడిపోయింది. ఇంకా దానివల్ల కాదని కాటన్ డ్రెస్ అయితే వేశాను. ఇక్కడ చూడండి, నేను బొబ్బట్లు పెట్టడానికి కూడా ఎతుకులాడుతూ ఉన్నాను. చుట్టూరా బొబ్బట్లు పెట్టడం అయితే అయింది. ఇంకా మా బుడ్డది బోర్లా పడ్డమే ఆలస్యం. ఇంకా బొబ్బట్ల మధ్యలో పెట్టానో లేదో బోర్లా పడమంటే అసలు పడట్లేదు. అదేంటో కానీ మామూలుగా వద్దన్నా పడేది, ఇప్పుడు పడమని అడుగుతుంటే చాలా టైం తీసుకునింది. అసలు మా అమ్మ అయితే అప్పటికే అంటానే ఉంది మోక్షతో, నా బిడ్డ కష్టపడి చేసిందే పడవే తల్లి అనేసి. ఫైనలీ 2 times అయితే బోర్లా పడింది. నా బిడ్డ బోర్లా పడేది మీరు కూడా చూసేయండి, అలాగే బ్లెస్ చేయండి. ఇంకా డ్రెస్సులు మార్చి తీసేసరికి బాగా టైర్డ్ అయిపోయింది అనమాట. ఇంకా పాపం ఎందుకులే ఇబ్బంది పెట్టడం అనేసి తీసేశాను. లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, చూసేయండి. ఇంతకీ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.